ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుప్పం పర్యటనలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా సంచలనాత్మకమైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయటం అనేటటువంటిది గమనించాం. దానిలో ప్రధానంగా సృజల స్రవంతి అనేటటువంటి దాంట్లో కృష్ణా జలాలని కుప్పంకి విడుదల చేయటమే కాకుండా 561 కోట్లతో హంద్రీ నీవాకు సంబంధించినటువంటి సుజల స్రవంతిని విడుదల చేయటం అనేటటువంటిది గమనార్హం. దానితో వారు కుప్పంకి 35 సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. కానీ ఈ 52 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ, అదే రకంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కానీ గమనించాలని చెప్పి కుప్పం ప్రజలను కోరటం అనేటటువంటిది చాలా ప్రధానంగా జరిగింది. అదే రకంగా ఇది వెనుకబడిన కులాల వర్గాలకు సంబంధించినటువంటి సీట్. ఇది 35 సంవత్సరాల కాలంగా ఈ సీటుని చంద్రబాబు నాయుడు చాలా ఎంజాయ్ చేయటమే కాకుండా ఈ ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్తూనే భరత్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే వెనకబడిన కులాల వర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబడుతున్నాడో అతన్ని గెలిపించాలి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరారు. దానితో వారు చెప్తూ కాపులతో చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి ఎన్నికల పొత్తు కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి రంగాని హత్య చేసింది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అనేటటువంటిది ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యను చేశారు. దానితో పాటుగా పవన్ కళ్యాణ్తో కలిసి 4 గోడల మధ్య ఒక ప్యాకేజీకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనించారు అనేటటువంటి మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దానితో పాటుగా కుప్పం అనేటటువంటిది వెనుకబడినటువంటి ప్రాంతంగా మేమే గుర్తించాం, ఇక్కడ దీన్ని మున్సిపల్ అథారిటీ కింద దీన్ని మున్సిపల్ చైర్మన్గా దీన్ని కన్వర్ట్ చేశాం, అందుచేత రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు కనుక కుప్పంకి కల్పించాలి అని అంటే వైసీపీ ప్రభుత్వం తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాటలు మాట్లాడారు. దానితో పాటుగా మేము వెనుకబడిన కులాల వారికి పెద్దపీట వేస్తూ మేము చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో దాన్ని గమనించాలని కోరుతూనే రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం అనేటటువంటి మాట కూడా చెప్పారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత రాబోయేటటువంటి రోజులన్నీ కూడా వెనుకబడిన వర్గాల వారికి ఉపయోగపడేటటువంటి రోజులుగానే దీన్ని గమనించాలి. అంచేత ఈ సీట్ అనేటటువంటిది ఏదైతే వెనుకబడిన కులాల వర్గాల వారికి కేటాయించబడిందో దాన్ని వారికే మేము తిరిగిస్తున్నాం అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు ఏదైతే 118 సీట్లని డిక్లేర్ చేయడం జరిగిందో దానిలో వెనుకబడినటువంటి కులాల వారికి చాలా తక్కువగా ఇవ్వటం అనేటటువంటిది గమనించాం. కానీ మేము ఇంక రాబోయేటటువంటి రోజుల్లో డిక్లేర్ చేయబోయేటటువంటి సీట్లలో ఆ వర్గాలకి పెద్దపీట వేయబోతున్నాం అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా కాపులందరికీ చాలా ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెప్పేటటువంటి వారు కేవలం 7 సీట్లను మాత్రమే కాపులకు ఇచ్చారు. అదే మా దగ్గర ఆల్రెడీ మేము ఒక 18-19 మందికి ఇవ్వటమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో వారికి మరింత పెద్దపీట వేస్తామనేటటువంటి మాట కూడా చెప్పారు. అదే రకంగా దళిత వర్గాలకి, అదే రకంగా నిమ్న వర్గాలకి అందరికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో అధికారాన్ని కల్పిస్తామని, రాజకీయపరమైనటువంటి అధికారంతో పాటుగా వారికి ఆర్థిక పరమైనటువంటి అధికారం కూడా ఉండేటట్టుగా మేము దాన్ని అష్యూరెన్స్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. సో వారి కుప్పం పర్యటన ఏదైతే ఉందో ఇది చాలా విజయవంతంగా రావటమే కాకుండా మరింత తరచుగా ఇక్కడికి వస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడా కుప్పంలో ఇల్లు కట్టుకోకపోవటం, మనం కుప్పంని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జడ్పీసీ, టీసీ, ఎంపీ సీట్లని ఎంపీటీసీలు గెలవటమే కాకుండా వార్డులను కూడా గెలిచిన తర్వాత మాత్రమే చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంచేత మేము రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తామనేటటువంటి మాటతో వారు కుప్పం పర్యటనను ముగించారు. రాబోయే రోజుల్లో మరింతగా కుప్పంని అభివృద్ధి చేయడమే కాకుండా మరిన్నిసార్లు వస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు.